అందరికీ నమస్తే అండి. ఈ డైట్ ఒకసారి చూడండి. ఇవి కొంచెం జొన్న అటుకులు, తర్వాత రెడ్ రైస్ అటుకులు ఉంటాయి. ఈ జొన్న అటుకులు 2 వంతులు తీసుకుంటే 1 వంతు రెడ్ రైస్ అటుకులు. ఇవి 2 బాగా వాష్ చేసి పెట్టుకొని స్టవ్ పైన బౌల్లో 1 గ్లాసు వాటర్ పోసుకొని బాగా తెల్లుతున్నప్పుడు ఈ అటుకులు వేసేయాలి. జస్ట్ 2 సెకండ్స్ మాత్రమే కలియబెడితే మెత్తబడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి మనకు పాలు నచ్చితే ఆవు పాలు వాడుకోవచ్చు, వద్దు అనుకుంటే పాలు స్కిప్ చేయొచ్చు. ఆ మెత్తబడిన మిశ్రమంలో మనము బెల్లం కలుపుకోవచ్చు. స్వీట్ కావాలంటే బెల్లం కలుపుకోవచ్చు. పాలు పోసే పని అయితే బెల్లమే వేయాలి. అదే వాటర్తో మిక్స్ చేసుకునే పని అయితే లైక్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, సాల్ట్ వేసినప్పుడు ఫ్రూట్స్ కానీ తర్వాత ఫ్రూట్స్ పాలు మిక్స్ చేయకూడదు సాల్ట్ వేసే పని అయితే. బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మిల్క్ వేసినప్పుడు బెల్లమే వాడాలి, చక్కెర వాడద్దు. బెల్లం వేసినప్పుడు మీరు ఇంకా ఫ్రూట్స్ కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ముఖ్యంగా మనము వెయిట్ లాస్ కోసము డైట్ ఎక్కువగా ఫైబర్ ఉండేది తీసుకుంటే మనకు స్టమక్ నిండుతుంది, ఆకలి తగ్గుతుంది, అలాగే మనకు ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. సో 2 in 1 లాగా అది బాగా మనకు 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా యూస్ చేసుకోవచ్చు. తర్వాత రెడ్ రైస్లో ఫైబర్ ఉంటుంది, జొన్నల్లో ఫైబర్ ఉంటుంది, అలాగే జామకాయ, తర్వాత ఇవి పోమోగ్రానైట్, తర్వాత ఇంకా కావాలనుకుంటే మనము బాదము, పిస్తా పప్పు ఇవి కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మిక్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక్క మిల్క్ లేదా బెల్లము ఇలాంటివి మిక్స్ చేసినప్పుడు మాత్రమే వాడుకోవచ్చు. సాల్ట్ కలిపారు అంటే మాత్రము మీరు ఆప్షనల్గా, అంటే వీటికన్నిటికీ ఆప్షనల్గా ప్రోటీన్ అవేమీ లేకుండా ఆనియన్స్, టమోటాస్, వెజిటబుల్స్ అవి మిక్స్ చేసుకోవచ్చు. సాల్ట్ అయితే బెల్లము స్వీట్నెస్ వెళ్తే మాత్రము బెల్లము, పాలు, ఫ్రూట్స్ ఇట్లా యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా మీరు లైక్ చేసుకుంటారో అలాగ డైట్ చేసుకొని తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. విని ఆచరిస్తారని కోరుకుంటున్నాను.